రాత్రింబగళ్ళు కృషి చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిండ్రు. మీ అందరికీ నా సూచన ఒక్కటే, ఆ అధికారులను అభినందించడానికి పెద్ద ఎత్తున మీరు చప్పట్లు కొట్టండి. మన ప్రభుత్వంలో పేదల అభ్యున్నతి కోసం పనిచేసే అధికారులకు తప్పకుండా గౌరవం ఉంటుంది. వాళ్ళని అభినందిస్తాం. వాళ్ళు కనిపిస్తే నమస్కారం పెట్టడమే కాదు, వాళ్ళని అభినందించడానికి మా చేతులు ఖాళీగా ఉండవు. తప్పకుండా చప్పట్ల ద్వారా వాళ్ళ గుండె ధైర్యాన్ని పెంచడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తుంది. అదేవిధంగా పాఠశాలల విషయంలో నేను చెప్పాల్సిన పని లేదు. ఎక్కడ ఒకవేళ టీచర్లు ఉన్నా వాళ్ళకి అటెండర్లు లేరు. అటెండర్లు టీచర్లు పిల్లలు ఉన్నా కనీసం టీచర్లకు పిల్లలకు బాత్రూంలు కట్టలేని పరిస్థితి. 22 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రశేఖరరావు గారు, 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన చంద్రశేఖరరావు గారు ఎక్కడ కూడా గ్రామాలలో పాఠశాలలను నిర్మించడం కానీ ఉన్న పాఠశాలలను నిర్వహించడం కానీ ఏ రోజు కూడా దృష్టి పెట్టలేదు. ఏ రోజు కూడా ఆయన పేదలకు విద్యను అందించాలన్న ఆలోచన చెయ్యలేదు. పేదలకు ఒకవేళ విద్య వస్తే వాళ్ళు బానిసలుగా బ్రతకరు, వాళ్ళ హక్కుల కోసం ప్రశ్నిస్తారన్న సంగతి చంద్రశేఖరరావు గారికి తెలుసు. కాబట్టే పేదలకు విద్యను దూరం చెయ్యాలన్న కుట్రతోటి దాదాపుగా 5,000 పాఠశాలలను మూత వేశాడు. మేము వచ్చిన తర్వాత ఆలోచన చేసినాం. తమ హక్కుల గురించి తెలవాలన్నా, తనకొచ్చే అవకాశాలు తెలుసుకోవాలన్నా, పేదలకు విద్యను అందించాలన్న ఆలోచనతోటి ఈరోజు గొప్ప దార్శనిక ఆలోచనతోని ఈ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని మేము విధానాన్ని ప్రవేశపెట్టినాం. ఇవాళ ఈ వేదిక మీద నుంచి గొప్పగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. మొట్టమొదటిసారి రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న, ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు గారు 1972లో మొట్టమొదటిసారి రెసిడెన్షియల్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టి నల్గొండ జిల్లా మునుగోడు ప్రాంతంలో సర్వేల్ అనే గ్రామంలో రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభిస్తే ఆ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకున్న బుర్రా వెంకటేశం ఐఏఎస్ ఆఫీసర్, ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న విద్యార్థి ఈనాడు తెలంగాణ విద్యాశాఖకు ఐఏఎస్ ఆఫీసర్గా మారి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇవాళ మన బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఆనాడు నిజంగానే పివి నరసింహారావు గారు 1972లో విద్యను అందించాలి, రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాలి అని ఆలోచన చేయకపోయింటే బుర్రా వెంకటేశం గారు కుల వృత్తి చేసుకుంటూనో లేకపోతే ఎక్కడో ఒక చిన్న ఉద్యోగం చేసుకొని కాలం గడిపేవాడు. కానీ పివి నరసింహారావు గారు గొప్ప ఆలోచనతో ప్రారంభించిన సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్లో బుర్రా వెంకటేశమే కాదు, గతంలో మనకు డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డి గారు కూడా అదే రెసిడెన్షియల్ స్కూల్లో చదివి ఐపీఎస్లు అయ్యారు. ఇవాళ నాగార్జున సాగర్లో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్లో ఐఏఎస్లు ఐపీఎస్లు ఈరోజు గొప్పగా రాణించారు. డాక్టర్లు, లాయర్లుగా, ఇంజనీర్లుగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకున్న వాళ్ళు ఇవాళ ఈ దేశానికి, ప్రపంచానికే మేధా సంపత్తిని అందిస్తున్నారు. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు ఎస్సీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు, బీసీ గురుకులాలు, మైనారిటీ గురుకులాలు ప్రారంభిస్తున్నానని గొప్పగా చెప్పిండు. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి వారిని, మీరు ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలకు ఏ నియోజకవర్గంలో అయినా కనీసం మౌలిక వసతులు మీరు ఇచ్చిండ్రా? క్లాస్ రూములు కట్టిండ్రా? హాస్టల్స్ ఇచ్చిండ్రా? మంచి భోజనం పెట్టిండ్రా? చిన్న చిన్న రూముల్లో 10x10 ఉండే రూములో నలుగురు ఉండాల్సిన దగ్గర 30 మంది పిల్లల్ని ఒకరి మీద ఒకరు పండుకునే పరిస్థితి కల్పించారు. 10 ఏళ్ళు పట్టింది. 10 ఏళ్లల్లో 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చినావు. 20 లక్షల కోట్ల పైగా నీ చేతిలోకి రాష్ట్ర బడ్జెట్ వచ్చింది. కానీ పేదోళ్ళ మీద ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలన్న ఆలోచన రాలే. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 1023 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి.
ప్రతి రెసిడెన్షియల్ స్కూల్కి 10 నుంచి 15 కోట్లు ఇచ్చినా 10 నుంచి 15,000 కోట్లల్లా ఈ 10 ఏళ్లలో అద్భుతమైన వాళ్లకు వసతులు కల్పిస్తే మంచి శిక్షణ పొంది మంచి పౌరులుగా మారి ఈ దేశానికి ఉపయోగపడే డాక్టర్లు ఇంజనీర్లు తయారైతున్నారు. కానీ ఏ రోజు కూడా చంద్రశేఖరరావు గారు వాళ్లకు మౌలిక వసతులను అందించాలనే ప్రయత్నం చేయలే. ఈ రోజు మనం చేస్తుంటే వాళ్ళ పార్టీలో ఉన్న కొంతమంది తప్పు పడుతున్నారు. మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారు, ఆయన అంటే నాకు గౌరవం. మన జిల్లా వాడు, పాలమూరు బిడ్డ, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయిండు. అది దళిత సామాజిక వర్గం నుంచి ఐపీఎస్ అయిందంటే నేను మనస్ఫూర్తిగా వివిధ స్టేజ్ల మీద, డయాస్ల మీద వారిని అభినందించిన. ఇవాళ మీ కొందూరుకుతో పాటు 28 శాసనసభ నియోజకవర్గాలల్లో కొడంగల్తో పాటు సమానంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంతో